నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం శ్రీదేవి మురళీకృష్ణ గారు రచించిన 'మూసిన తలుపులు' అనే ఒక మంచి కథను విందాం. స్కూల్ నుండి ఫోన్ వచ్చింది వివేక్‌కి. మీ పాప వారం రోజులుగా స్కూల్‌కి రావట్లేదు అని. ఇంటికొచ్చి భార్యను తిట్టాడు. పాపని జాగ్రత్తగా చూసుకోలేదు అని. కానీ కొంతకాలానికి తనకు చెప్పకుండా కూతురికి పెళ్లి కుదిరింది అని చెప్పిన భార్య మాటలకి కుప్పకూలిపోయాడు. తన కూతురిని ఎంతో గొప్పగా పెంచాలి అనుకున్న ఆ తండ్రి ఆశలు ఎలా ఆవిరైపోయాయో వినండి. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళడం కోసం బస్ ఎక్కాడు వివేక్. ఒక ప్రైవేటు స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాడు. కేజీ నుంచి పీజీ వరకు ఉన్న ఆ కాలేజీలో మంచి జీతమే వస్తుంది అతనికి. ఈ మధ్య వివేక్కి పెళ్ళయింది. భార్య మమత. పేరులో నింపుకున్న మమత ఒక సంవత్సరానికి మారిపోయింది. మమత కూడా మిడిల్ క్లాస్ అమ్మాయే. జీవితం మీద బోలెడన్ని ఆశలతో వచ్చానని మొదట్లో చెప్పినప్పుడు వివేక్ చాలా సంతోషపడ్డాడు. నాకు అన్నింటిలోనూ తోడుగా ఉంటుంది అనుకున్నాడు. ఏమండి అంటూ పొద్దున కాఫీ కప్పుతో మరియు నవ్వుతో ప్రత్యక్షమై, మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను, కుంకుడు రసంతో తలంటుకోండి, షాంపూ వద్దు, తలస్నానం చేసి సరిగ్గా తుడుచుకోరేమిటి, ఇంకా చాకలి వద్దు, బట్టలు నేనే ఉతికి ఇస్త్రీ చేస్తాను. ఇలా వివేక్ జీవితపు ఒడ్డును సంతోషపు కెరటాలులా తాకుతూ మురిపించేది. నా అంత అదృష్టవంతుడు భూమి మీద లేడు అని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ సంతోషంలో ఓ పాపకి జన్మనిచ్చింది మమత. కూతురిని మాధురి అని పిలుచుకున్నాడు వివేక్. మనవరాలైన కూతురులా పెంచుతున్నారు వివేక్ తల్లిదండ్రులు. మమతకు పొద్దంతా ఇంటి పని. వివేక్ వచ్చాక కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు సాగించడం రివాజ్ అయింది. మాధురి స్కూల్కి వెళ్ళడం మొదలైంది. మీ పాప వెరీ బ్రిలియంట్, ఇంత ఫాస్ట్గా నెంబర్స్, ఆల్ఫాబెట్స్, వావ్ ఆశ్చర్యం అంది క్లాస్ టీచర్. మురిసిపోయారు ఇంటిల్లిపాది. 2వ క్లాసులో ఉండగానే అన్ని రాష్ట్రాలు, రాజధానులు, దేశాల పేర్లు వివేక్ ఇంటికి రాగానే నేర్చేసుకుంది. తాతయ్య కూడా వానాకాలం చదువుని మనవరాలకి నేర్పించాడు. పురాణాల్లో దేవతలు, రాక్షసులు పేర్లు ఘంటాపథంగా చెప్పేది. 10వ క్లాస్కి వచ్చింది. తండ్రిలో కంగారు మొదలైంది. మమత 5ంటికి మాధురి రాగానే ఫ్రెషప్ అవనిచ్చి ఓ గంట దగ్గరుండి రివిజన్ చేయించు, ఓ రోజు షేవింగ్ చేసుకుంటూ భార్యకి చెప్పాడు. ఏమిటి ఎప్పుడూ లేనిది కొత్త పనులు అప్పచెప్తున్నారు, కొంచెం కోపంగా అడిగింది. అలా కాదు, మాకు స్కూల్లో 10th బ్యాచ్ ఉంటుంది కదా, ఈ రోజు నుంచి స్పెషల్ క్లాసులు నాకు వేస్తున్నారు. 7 అవుతుంది నేను వచ్చేసరికి. ఇన్నాళ్ళ నుంచి 5ంటికి రావడంతో నా బంగారాన్ని నేనే చదివించుకున్నాను. ఇక నీ బాధ్యత మొదలైంది. నాకు కొత్త బాధ్యతలు అప్పగించకండి. ఉన్నవే చేసుకోలేక చస్తున్నాను. అందరికీ నేనే చేయాలి. నాకు చేసేవారెవరూ లేరు. అంతా నా కర్మ. మమత ఇప్పుడు ఏమైందని పిల్లని ఓ గంట కూర్చొని చదివించమంటున్నాను. గొడవ ఏదో పెరిగేలా ఉందనుకున్న వివేక్ తల్లి, నేను చూస్తానులేరా అంది. స్కూల్ టైం కావడంతో రెట్టించకుండా తయారై వెళ్ళిపోయాడు. వంట ఇంటి పని కానిచ్చి టీవీ ముందు కూర్చుంది మమత. భోజనానికి వచ్చిన మాధురి, తొందరగా వడ్డించమ్మా, ఇవాల్టి నుంచి పావుగంట లీజర్ అంతే, రేపటి నుంచి నాకు బాక్స్ పెట్టమ్మా, అక్కడే ఉండిపోతాను. కాళ్ళు కడుక్కొని టేబుల్ ముందు కూర్చున్నా టీవీ దగ్గర నుంచి లేవలేదు మమత. నానమ్మ వడ్డించింది. ముద్దలు చేసి తినిపించి, రేపటి నుంచి నేను క్యారేజీ తెస్తానులే అంది. థ్యాంక్ యూ నానమ్మ ముద్దిచ్చి వెళ్ళిపోతూ బాయ్ మమ్మీ అన్నా పలకలేదు మమత. సాయంత్రం తాతయ్య దగ్గర పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది. బుజ్జి తల్లి చదువుతున్నాడా అంటూ నాన్న ఫోనుకు మరింత బాగా చదవాలి అనుకునింది. పో తాతయ్య, నీకు అసలు లెక్కలు సరిగ్గా రావు, సైన్సు సోషల్ కూడా ఏమీ చెప్పవు. నీకు మా నాన్న చదివించలేదు తల్లి, లేకుంటే మీ స్కూల్లో టీచర్గా వచ్చేసేవాడిని. నవ్వాడు. కానీ మనవరాలు చదువు పాడవుతుంది అని బాధ కలిగింది. సాయంత్రం కొడుకుతో చెప్దాము అనుకునేలోపు మాధురి నాన్నతో అంటుంది, నా ఫ్రెండ్ ఇల్లు కూడా మన ఇంటి లైన్లోనే నాన్న, ఇద్దరం చదువుకుంటాం, ప్రామిస్. మార్కులు తగ్గకూడదు. కావాలంటే తననే మన ఇంటికి రమ్మను. అన్నయ్య ఉన్నాడు కదా అమ్మాయికి. మన ఇల్లు అయితే సేఫ్టీ కూడా ఉంటుంది. మరీ చెప్పాడు.
చదువుకుందాం అనే వెళ్ళింది మాధురి. కానీ టీవీలో ఎప్పుడూ మ్యూజిక్ ఛానల్ డిస్టర్బ్ చేసేది. అదే విషయం ఫ్రెండ్కి చెప్తే మ్యూజిక్ వింటూ చదివితే తొందరగా ఎక్కుతుందని అన్నయ్య అంటాడు. అన్నయ్య ఇలా చేస్తాడు, అది తింటాడు. ఇలా నెమ్మదిగా రూటు మారడం మొదలైంది. ఇప్పుడు మాధురి నాన్నకి సెలవు వచ్చినా దగ్గర ఉండడం మానేసి ఫ్రెండ్తో చదువుకుంటాను అంటుంది. ఓ రోజు చూడటానికి వెళ్ళిన నానమ్మకి ఫ్రెండ్ సోఫాలో చదువుకుంటూ ఉంటే మాధురి ఆ అబ్బాయి దివాన్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తున్నారు. ఆ రోజు నానమ్మ అరిచిన అరుపుకి ఫ్రెండ్ అమ్మగారు ఇంకా ఎప్పుడూ ఇలా జరగదండి అంటూ ప్రాధేయపడింది. సాయంత్రం వివేక్ ముందు పంచాయతీ నిలబడింది. చదువుకోవాలి కదమ్మా, ఈ వయసులో చదువు దారి తప్పితే మళ్ళీ తలకెక్కదు. ఇది ఫౌండేషన్ సమయం, సాధ్యమైనంత జ్ఞానాన్ని ఆర్జించాల్సిన సమయం. ముందు ఏం చదవాలో డిసైడ్ చేసే చదువు ఇది. ఇప్పుడు దారి తప్పితే అబ్బా నాన్న, నువ్వు ఇంత భారతం చెప్పాల్సిన పని లేదు, నాకు అర్థం అవుతుంది. బోరింగ్ నాన్న, ఇంకేదైనా చెప్పండి. నాన్న చుట్టూ చేతులు వేస్తూ కూర్చుంది. ఇవాళ మాధురి తంతు కొత్తగా ఉంది. నాతో మాట్లాడిన మాటలు చేతలు అన్నీ కొత్తగా ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు పూర్ డాడీ అంటూ వెళ్ళిపోయింది. మమత, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? మీరు దేనికి అనుమానపడకండి, నేనంతా చూసుకుంటాను. దాన్ని చదివిస్తున్నాను. ఇంటికి వస్తే లేట్ అని భోజనం ఇచ్చి వస్తున్నాను. సాయంత్రం స్నాక్స్ కూడా పట్టుకెళ్తున్నాను. మమత అబద్ధాలకు హడలిపోతున్నారు లోపల మామ అత్త. ఓ రోజు స్కూల్ నుండి ఫోన్ వచ్చింది వివేక్కి. మీ అమ్మాయి వారం రోజులుగా స్కూల్కి రావడం లేదు. ఈ టైంలో ఊరెళ్తే రేపు మార్కులు తక్కువని అంటారు అంటూ. స్కూల్కి వెళ్దామని దారి కదా అని ఇంట్లోకి వెళ్ళాడు. మమత టీవీ చూస్తూనే నిద్రపోతుంది. పెద్దోళ్ళు బయట కూర్చొనున్నారు. 5 అవుతున్నా నిద్ర ఏంటి మమత? స్నాక్స్ ఇవ్వవా మాధురికి? కొంచెం గట్టిగానే అన్నాడు. ఉలిక్కిపడి లేచింది. అదే అనుకుంటున్నా. వంటగదిలోకి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చింది. ఇచ్చేసి రండి. మళ్ళీ పడుకోబోతుంటే ఎవరికి ఎక్కడుందని ఇవ్వాలి? పిల్ల ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని పనే లేదా నీకు? వారం నుంచి స్కూల్కి వెళ్ళడం లేదట. ఫోన్ చేశారు స్కూల్ నుంచి. ఏం చెప్పాలో అర్థం కాలేదు మమతకు. కాగల కార్యం అన్నట్టు బైక్ ఆగిన శబ్దమైంది. బాయ్ మూర్తి అంటూ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది కూతురు. కాళ్ళ కింద భూమి బద్దలైనట్టు అనిపించింది. తండ్రిని చూసి తత్తరపడినా ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందేగా అన్నట్టు లోపలికి వచ్చి నించుంది. ఎక్కడి నుంచి? మునిపెన్నడూ ఎరగని గొంతు. సినిమాకి వెళ్ళే. చంప పగిలిపోయింది లోపు. ఎదిగిన పిల్లని అంటూ అడ్డు రాబోతుంటే మమతకు వడ్డించేశాడు వివేక్. సంతోషం, సంపాదన పెంచుకోవడం రాదు కానీ చెయ్యెత్తడం మాత్రం వచ్చు. ఇప్పుడు ఏం మునిగిందని అనింది. టర్మ్ ఫీజు కడదామని బీరువా తెరిచేసరికి ఓ డజను పట్టు చీరలు ఒకేసారి కింద పడ్డాయి. ఇవన్నీ ఏంటి ఇన్ని చీరలు? మొహాలు చూసుకుంటున్నారు తల్లి కూతుర్లు. నువ్వే చెప్పు అన్నట్టు కళ్ళెగరేస్తుంది మాధురి. మీరు కూర్చుంటే ఓ విషయం చెప్తాను. మాధురి చివరింటి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. అబ్బాయికి ఈ సంవత్సరం డిగ్రీ అయ్యి ఉద్యోగం వచ్చేస్తుంది. మధ్యతరగతి వాళ్ళం ఇలాంటి సంబంధం తేగలమా? పైగా ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. ఈ చీరలు నాకు దానికి. ఇవాళ మీకు కూడా కొందామని రాజమండ్రి వెళ్ళారు. కళ్ళు తిరిగిపోతున్నాయి వివేక్కి. నేను వింటున్నది నిజమేనా? నా కూతురు ఎదిగిపోయిందా? నేను కోమాలో ఉన్నానా? నా ఇల్లేనా ఇది? కొడుకును పట్టుకున్నాడు తండ్రి. చాలాసేపటికి తెలివి వచ్చేసరికి మాటలు వినిపిస్తున్నాయి పెరట్లో నుంచి. మీ నాన్న జీతానికి అలాంటి మొగుణ్ణి తేవడం కలే. మీరు కూడా కొడుకు బాధపడిపోతాడు అనుకోక విషయం ఇది అని చెప్పండి. ఇప్పుడు పెళ్ళి ఆపడం కూడా కుదరదు. బయట అయ్యి 2 నెలలైంది పిల్ల. టెస్ట్ చేసి చూస్తే పాజిటివ్ వచ్చింది. అల్లరి కాకుండా కార్యం గట్టెక్కాలి. కొడుక్కి సర్ది చెప్పండి. ఎంత నమ్మకం, ప్రేమతో మెలిగాను భార్య కూతుర్లతో. కనీస బాధ్యతగా కూడా నాతో డైరెక్ట్గా విషయం చెప్పరా? నేను ఎక్కడ లోటు చేశాను? ప్రతీ నెల అందరి అవసరాలు తీర్చానే. ఇంకా కావాలి అని అడిగుంటే ప్రయత్నం చేసేవాడిని కదా. ఇప్పుడు ఎందుకు వీళ్ళని ఆపలేకపోతున్నాను?
ఇంట్లో నా పాత్ర నిర్వహించడంలో లోపం ఎక్కడ జరిగింది? కుమిలిపోతున్నాడు వివేక్. నేను చూపించిన ప్రేమ, నమ్మకం ఖైదీగా నిలబెట్టాయి భార్య కూతురి ముందు. నాకు శిక్ష ఏదైతే బాగుంటుంది ఆలోచిస్తున్నాడు. మన ఊరు వెళ్ళిపోదాం. చదువు, చట్టుబండలు అంటూ ఊరు మారాం. జీవితాలే మారిపోయాయి ఇప్పుడు. మన మాటకు విలువ లేదిప్పుడు తండ్రి అంటున్నాడు. వివేక్కి ఏం వినిపించడం లేదు. భజంత్రీలు వాయించండి. మాంగళ్యం తంతు. నా చిట్టితల్లి జీవితానికి ఓ మంచి దారి వేయలేకపోయాను. ఛీ! రండి, వియ్యంకుడు పిలుస్తున్నారు. కళ్ళు తుడుచుకోండి. అమ్మాయి దూరం అవుతుందని బాధపడుతున్నారు అన్నయ్య. మమత మాటలు మరింత బాధిస్తున్నాయి. కానీ ఏం అనలేకపోతున్నాడు. ఎందుకని? జీవితంలో తండ్రిగా ఓడిపోయాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.